అష్టాదశ రూపాలు, అనంత శక్తి పీఠాలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయకారులని ఆ త్రిమూర్తులే ఈ చరాచర జగతికి మూలమని భావిస్తాం. నిజానికి అన్నిటికీ మూలం ఆది పరాశక్తి. దక్షుడి కుమార్తెగా జన్మించి తీవ్ర తపస్సు చేసి శ్మశానవాసి అయిన మహేశ్వరుణ్ణి వరించింది. తనకు ఆహ్వానం లేకున్నా తండ్రి చేస్తున్న యాగానికి వెళ్ళింది. అక్కడ దక్షుడు తన పతిని నిందించగా సహించలేక అగ్ని ప్రవేశం చేసింది. కోపోద్రిక్తుడైన ఈశ్వరుడు కాలుతున్న సతీదేవి శరీరాన్ని భుజాన వేసుకుని ఉగ్ర తాండవం చేశాడు. లోకాలు అల్లకల్లోలం కాకుండా సంరక్షించేందుకు సుదర్శన చక్రంతో ఆ శరీరాన్ని ఛేదించాడు విష్ణువు. ఆ తనువు 18 ఖండాలై 18 ప్రదేశాల్లో పడి శక్తి పీఠాలుగా వెలిశాయి. అవే పవిత్ర అష్టాదశ శక్తి పీఠాలు. శాంకరీదేవి అమ్మవారి తొడల మధ్య భాగం శ్రీలంకలోని ట్రింకోమలిలో పడి శాంకరీదేవిగా వెలసింది. తన కరుణా కటాక్షాలను సదా మనపై ప్రసరింపచేసే అమ్మవారి తొలి రూపం శాంకరి. ఈ దేవిని పూజిస్తే సకల శుభాలు చేకూరుతాయట. కామాక్షీదేవి సతీదేవి నాభిభాగం పడిన ప్రదేశమే కాంచీపుర క్షేత్రమైంది. పాశాంకుశాలు, చెరుకుగడ, భుజంపై చిలకతో పద్మాసన భంగిమలో కొలువైన కంచి కామాక్షిదేవిని కామాక్షి అమ్మన్ అంటారు. చెన్నైకి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం. మహాలక్ష్మీదేవి మహారాష్ట్రలోని కొల్లాపూర్లో మహాలక్ష్మిగా కొలువైంది ఆది పరాశక్తి. సతీదేవి నయనాలు పడిన చోటిది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయని, ముక్తి లభిస్తుందని విశ్వసిస్తారు. భ్రమరాంబికాదేవి ఆంధ్రప్రదేశ్ శ్రీశైలంలో అమ్మవారు మల్లికార్జున స్వామి సమేతంగా భ్రమరాంబికగా కొలువు తీరింది. సతీదేవి మెడభాగం పడిన చోటిది. ఇది శక్తిపీఠమే కాకుండా 12 జ్యోతిర్లింగాలలో రెండోది కూడా. శృంఖలాదేవి అమ్మవారి పొత్తి కడుపు భాగం పడిన చోటు ప్రద్యుమ్న క్షేత్రం. ప్రసన్న వదనంతో ఆశీర్వదిస్తున్న భంగిమలో నిలిచిన శృంఖలాదేవిని దర్శించుకుంటే ప్రశాంతత చేకూరుతుంది. కలకత్తా సమీపంలో ఉంది ఈ ఆలయం. చాముండేశ్వరి సతీదేవి కురులు పడిన ప్రదేశంలో అమ్మవారు చాముండేశ్వరిగా అవతరించింది. కర్ణాటకలోని మైసూరు ఆలయంలో కొలువైన ఈ అమ్మవారు స్వర్ణ విగ్రహంగా దర్శనమిస్తుంది. జోగులాంబ సతీదేవి ఖండితాంగాలలో పై వరుస దంతాలు దవడ భాగం పడిన ప్రదేశం తెలంగాణ రాష్ట్రంలోని అలంపూర్. జోగులాంబ అమ్మవారు ఉగ్ర స్వరూపిణి కనుక ఈ ఆలయం చుట్టూ నీటి గుండం ఉంటుంది. మాణిక్యాంబ ఆంధ్రప్రదేశ్లో కాకినాడకు సమీపంలోని ద్రాక్షారామంలో వెలసింది మాణిక్యాంబ. సతీదేవి ఎడమ చెంప భాగం పడిన ప్రాంతం ఇది. దక్షిణ వాటికగా ప్రసిద్ధమైన ఈ పుణ్యక్షేత్రం పరమ పవిత్రం. గిరిజాదేవి ఒడిశాలోని జాజ్పూర్లో వెలసిన ఆది పరాశక్తి గిరిజాదేవి. అమ్మవారి నాభిభాగం పడిన ప్రాంతం ఇది. సర్వాలంకార శోభితంగా ప్రసన్న వదనంతో దర్శనమిచ్చే ఈ అమ్మవారు బిరిజాదేవి, విరజాదేవి పేర్లతోనూ ప్రసిద్ధం. సర్వమంగళాదేవి గయలో వెలసిన అమ్మ సర్వమంగళాదేవి. సతీదేవి శరీర భాగాల్లో స్తనాలు పడిన ప్రాంతం ఇది. ఇక్కడి అమ్మవారిని దర్శించుకుంటే సర్వశుభాలు చేకూరుతాయంటారు. వైష్ణవీదేవి హిమాచల్ ప్రదేశ్లోని జ్వాలాముఖిలో కొలువైంది వైష్ణవీదేవి. ఆది పరాశక్తి నాలుక పడిన ప్రాంతం ఇది. ఇక్కడ అమ్మవారిని జ్వాలాముఖిగా పూజిస్తారు. భూమిలో నుంచి వచ్చే సహజ వాయువుల జ్వాలనే అమ్మవారి శక్తిగా భావిస్తారు. కామాఖ్యాదేవి గువాహటిలో వెలసిన ఆది పరాశక్తే కామాఖ్యాదేవి. ఇక్కడి నీలాచల పర్వత శిఖరంపై సతీదేవి యోని భాగం పడిందని పురాణ కథలు చెబుతున్నాయి. అందుకే ఇక్కడి అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారు. మాధవేశ్వరీదేవి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగలో వెలసిన ఆది పరాశక్తి మాధవేశ్వరీదేవి. అమ్మవారి కుడి చేతి వేలు పడిన ప్రాంతం ఇది. బిందు మాధవీదేవిని బృహస్పతి అమృతంతో అభిషేకించినందున ఈ పుణ్య ప్రదేశానికి అమృత తీర్థం అనే పేరు స్థిరపడింది.
విశాలాక్షీదేవి. కాశీలో వెలసిన ఆది పరాశక్తే విశాలాక్షీదేవి. సతీదేవి చెవి కమ్మ మణికర్ణిక పడిన ప్రదేశంలో అమ్మవారు విశాలాక్షిగా అవతరించింది. మహాశివుణ్ణి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూసినందున విశాలాక్షి అయిందంటారు. సరస్వతీదేవి. జమ్మూ కాశ్మీర్లో వెలసిన అమ్మవారు సరస్వతీదేవిగా పూజలు అందుకుంటుంది. సతీదేవి కుడి చేయి పడిన ప్రాంతం ఇది. ఆది శంకరాచార్యులు ఈ మాతను దర్శించి అర్పించినట్లుగా శంకర విజయకావ్యం తెలియజేస్తుంది. పురుహూతికాదేవి. ఆంధ్రప్రదేశ్ పిఠాపురంలో కుక్కుటేశ్వర స్వామి సమేతంగా వెలసిన తల్లే పురుహూతికాదేవి. సతీదేవి పీఠభాగం పడిన ప్రదేశం కనుక పిఠాపురం అనే పేరు వచ్చిందంటారు. ఇక్కడ అమ్మవారు హూంకారినిగాను పూజలు అందుకుంటుంది. మహాకాళీదేవి. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో వెలసిన ఆది పరాశక్తే మహాకాళీదేవి. సతీదేవి పై పెదవి పడిన చోటిది. కాళిదాసు నాలుకపై బీజాక్షరాలు రాసినందునే మహాకవిగా ప్రసిద్ధుడయ్యాడంటూ ఈ అమ్మవారిని ఆరాధిస్తారు. ఏకవీరాదేవి. మహారాష్ట్రలోని మహూర్ క్షేత్రంలో వెలసింది ఏకవీరాదేవి. పార్వతీదేవి కుడి చేయి పడిన ప్రాంతం ఇది. రేణుకామాతగాను ప్రసిద్ధమైన ఈ ఆలయంలో తమలపాకు ఒక్కలను నూరి ప్రసాదంగా ఇస్తారు. ఇవే ఈ భూమిపై వెలసి ఉన్నటువంటి పవిత్రమైనటువంటి 18 అష్టాదశ శక్తి పీఠాలు.